హాయ్ అందరికీ. ఈరోజు నవల అంతర్ముఖం. ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసినటువంటి ఈ నవల ప్రతి ఒక్క తెలుగు పుస్తకాభిమాని చదివి తమ గుండెల్లో దాచుకోవాల్సినటువంటి నవల ఇది. అయితే ఇందులో రచయిత మనిషి జీవించాలంటే 3 పోవడాలు తప్పనిసరి అని చెప్పడం జరిగింది. ఒకటి ఎదుర్కోవడాలు, రెండవది లొంగిపోవడాలు, మూడవది సర్దుకుపోవడాలు. ఈ 3 ఉంటే మనిషి జీవితం సాగుతుందని రచయిత చెప్పడం జరిగింది. ఇలాంటి ఎన్నో విషయాల్ని పుస్తకం చదువుతున్న క్రమంలో మనకు అర్థమవుతాయి. అయితే ముఖ్యంగా ఒక మనిషి జీవించినప్పుడు మనుషులు ఏ విధంగా ఉంటారు, ఆ మనిషి చనిపోయి తిరిగి వచ్చిన తర్వాత ఆ మనుషులు ఏ విధంగా ఉంటారనేది చాలా క్లుప్తంగా ఇందులో చెప్పడం జరిగింది. సహజంగా అలా జరగదు, ఒక మనిషి చనిపోయి బతకడం అనేది. అందులో ఈ నవల్లో రచయిత ప్రధాన పాత్రకి ఆ విధమైనటువంటి అవకాశం కల్పించారు. అయితే ప్రతి ఇంట్లో జరిగే సన్నివేశాలు ఈ పుస్తకంలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. మానవ సంబంధాల గురించి, ముఖ్యంగా మనుషులు ఏ విధంగా ఉంటారు అనేది ఈ పుస్తకంలో తెలుసుకోవచ్చు. ప్రధాన పాత్రతో పాటు ప్రణవి అనే పాత్ర ఇందులో మన అందరినీ కూడా చాలా గొప్పగా ఆకట్టుకుంటుంది. ఈ నవల చదువుతున్నంతసేపు ఒక సినిమా చూసినటువంటి ఫీలింగ్ వస్తుంది. అయితే సినిమా చూసి మర్చిపోతాం చాలామంది, కానీ ఈ నవల చదివిన తర్వాత మాత్రం ప్రతి ఒక్క సన్నివేశాన్ని, ప్రతి ఒక్క క్యారెక్టర్ని పూర్తిగా గుర్తుంచుకునేటటువంటి నవల ఇది. తప్పకుండా ఈ నవల చదివితే ప్రతి మనిషిలో ఒక మార్పు అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మార్పు కోసం, మనల్ని మనం మనిషిగా తీర్చిదిద్దుకోవడం కోసం ఈ నవల చదవాలని చెప్పేసి నేను సజెస్ట్ చేస్తాను. ఎండమూరి గారి రచనలు నేను చాలా చదివాను, అందులో నాకు ఇష్టమైనటువంటి నవల ఇది. ఈ నవలని ప్రతి ఒక్కరు చదవాలని కోరుతూ థ్యాంక్ యూ.